వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. ప్రపంచంలోనే మీరు నమ్మలేని అద్భుతమైన ప్రదేశాలున్నాయి. అవేంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. వాటిలో మొదటిది లేక్ హిల్లర్, ఆస్ట్రేలియా. లేక్ హిల్లర్ అనేది ఒక సరస్సు. అది వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని ఒక ఐలాండ్లో ఉంది. ఆ సరస్సు పూర్తిగా గులాబీ రంగులో ఉంటుంది. మరియు ఇలాంటి సరస్సు ఈ ప్రపంచంలో ఇదొక్కటి మాత్రమే ఉంది. సరస్సు ఎందుకు గులాబీ రంగులో ఉందని శాస్త్రవేత్తలు కొన్ని పరీక్షలు చేసినా అసలు కారణాన్ని తెలుసుకోలేకపోయారు. ఈ సరస్సు గులాబీ రంగులో ఉండడానికి అసలు కారణం సరస్సు నీళ్ళలో ఉన్న అధికమైన ఉప్పు మరియు బ్యాక్టీరియా మాత్రమే. రెండవది పామ్ ఐలాండ్స్, దుబాయ్. పామ్ ద్వీపాలనేవి దుబాయ్లోని 3 ద్వీపాల సమూహం. అక్కడ ద్వీపాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ ద్వీపాలు ఆకాశం నుండి చూస్తే అచ్చం తాటి చెట్టు రూపంలో ఉంటాయి. ఈ ద్వీపాలన్నీ ఎన్నో అత్యాధునిక గృహాలతో నిండి ఉంటాయి. వాటి చుట్టూ సముద్రంతో ఎంతో అందంగా కనిపిస్తాయి. రాత్రిపూట దీపాలతో నిండిన ఈ ఐలాండ్ ఆకారం చూస్తే ఎంతో అందంగా కనిపిస్తుంది. మూడవది ఐస్ బబుల్స్ లేక్, అబ్రహం, ఆల్బర్టా, కెనడా. అబ్రహం సరస్సు కెనడాలోని పశ్చిమ ఆల్బర్టాలో ఉత్తర సాస్కచెవన్ నదిపై ఉన్న ఒక కృత్రిమ సరస్సు. చలికాలంలో ఆ సరస్సు పూర్తిగా గడ్డకట్టుకుపోతుంది. ఇలా గడ్డకట్టిపోవడంతో ఆ నీటి సరస్సులోని బబుల్స్ పైకి వచ్చి చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఆ చలికాలంలో మీరు లేక్ మీద నడుస్తూ ఆ అద్భుతాన్ని ఫీల్ అవ్వచ్చు. కానీ ఒకటి, అక్కడ మాత్రం మీరు వేడి వచ్చేలా ఏదైనా చేస్తే చాలా ప్రమాదం. నాలుగవది హవాయి అగ్నిపర్వతాలు నేషనల్ పార్క్. హవాయి అగ్నిపర్వతాలు ఒక జాతీయ ఉద్యానవనం. 1916లో స్థాపించబడింది. హవాయి ద్వీపంలో ఇది 2 అగ్నిపర్వతాలను చుట్టుముడుతుంది. సందర్శకులకు ఈ పార్క్ నాటకీయ అగ్నిపర్వత ప్రకృతి దృశ్యాలు, అలాగే అరుదైన వృక్షజాలం మరియు జంతుజాలం యొక్క అందాలను అందిస్తుంది. ఐదవది గ్రేట్ బ్లూ హోల్, బెలిజ్. ఇది ప్రధాన భూభాగం మరియు బెలిజ్ సిటీ నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న లైట్ హౌస్ రీఫీ కేంద్రానికి సమీపంలో ఉంది. ఈ రంధ్రం చుట్టూ 300 మీటర్లు మరియు 108 మీటర్ల లోతైన వృత్తాకారంలో ఉంటుంది. సముద్ర మట్టాలు చాలా తక్కువగా ఉన్నప్పుడు ఇది ఏర్పడింది. ఇది చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అక్కడ ఎన్నో రకాలైన చేపలు, నీటి జంతువులు ఉంటాయి. ఈ హోల్ చాలా లోతుగా ఉంటుంది. మనము స్విమ్ కూడా చేయవచ్చు. ఇంకా ఎన్నో మిస్టరీస్ దాని గురించి మనకు తెలియాల్సి ఉంది. ఆరవది జైంట్ బుద్ధ, చైనా. లీసాన్ జైంట్ బుద్ధ 71 మీటర్ల పొడవైన రాతి విగ్రహం. ఇది 713 మరియు 803 సంవత్సరాల మధ్య టాంగ్ రాజవంశం సమయంలో నిర్మించబడింది. ఇది చైనాలోని లేషాన్ నగరానికి సమీపంలో ఉంది. ఇది చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రాతి బుద్ధుడు మరియు ప్రపంచంలోని అతి పొడవైన పూర్వ ఆధునిక విగ్రహం. ఏడవది హిటాచి సీసైడ్ పార్క్, జపాన్. హిటాచి సీసైడ్ పార్క్ అనేది ఒక పూల తోటలా ఉంటుంది. ఇది జపాన్ దేశం ఇబారాకి నగరం హిటాచింకాలో ఉంది. ఎన్నో రకాల అందమైన పువ్వులతో ఇది అందంగా ఉంటుంది. అంతేకాదు దీనికి ఆనుకొని ఉన్న బ్లూ కలర్ కొండలు కూడా కలిపి ఒక రంగుల ప్రపంచంలా ఉంటుంది. ఎనిమిదవది గ్రీన్లాండ్ ఐస్ కెన్యాన్. గ్రీన్లాండ్లోని గ్రాండ్ కెన్యాన్ చాలా చల్లటి ప్రదేశం. ఇక్కడ సుమారు 56,000 మంది నివసిస్తారు. చలికాలంలో ఇక్కడ ఉష్ణోగ్రతలు అతి తక్కువగా ఉంటాయి. అంతేకాదు ఇక్కడ కొండల నిండా మంచు మరియు ఐస్ పేరుకుపోవడంతో చాలా అందంగా కనిపిస్తాయి. 9వది సాలర్ డి యునియో, బొలివియా. సాలర్ డి యునియో ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు ఫ్లాట్. 10,582 చదరపు కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది నైరుతి బొలివియాలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 3,656 మీటర్ల ఎత్తులో ఉంది. అనేక పూర్వ చారిత్రక సరస్సుల మధ్య పరివర్తనాల ఫలితంగా సాలర్ ఏర్పడింది. ఇది కొన్ని మీటర్ల ఉప్పుతో కప్పబడి ఉంటుంది. ఎండాకాలంలో మనము దీని మీద ఫోటోలు తీసుకోవడానికి బాగుంటుంది. మనం అక్కడికి చేరితే ఏదో స్వర్గానికి వెళ్ళినట్టు ఫీల్ అవుతాం. 10వది కేవ్ ఆఫ్ క్రిస్టల్, మెక్సికో. కేవ్ ఆఫ్ ది క్రిస్టల్స్ లేదా
జాయింట్ క్రిస్టల్స్ కేవ్ అనేది నైకా చివావాహు మెక్సికోలోని ఉపరితలం క్రింద ఉన్న 3000 అడుగుల గుహ. ఈ గుహలో జైంట్ సెలీవిట్ స్ఫటికాలు ఉన్నాయి. వీటిలో ఎప్పుడూ కనిపించని అతిపెద్ద సహజ స్ఫటికాలు ఉన్నాయి. ఈ గుహ చాలా వేడిగా ఉంటుంది. గాలి ఉష్ణోగ్రతలు 58 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటాయి. ఇక్కడి గాలి ఉష్ణోగ్రతలు 58 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటాయి. ఇవి ప్రపంచంలోని నమ్మలేని అద్భుతమైన ప్రదేశాలు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.